హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏఎల్పి మరియు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ పైన చాలా ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్ని ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రతిరోజు కూడా మోడల్ పేపర్స్ అయితే అప్డేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది అయితే చూస్తున్నారు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రీవియస్గా చేసిన అన్ని మోడల్ పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ మన వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిలో సరికానిది ఏది? క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటిది ఏది అని అర్థము. పంబాన్ దీవి మన్నార్ సింధు శాఖలో కేరళ రాష్ట్రంలో ఉంది. వీలర్ ద్వీపము ఒడిశాలో ఉంది. న్యూమార్ దీవి సుందర్బన్ తీరంలో ఉంది. భారతదేశంలో ఏకైక నది ఆధారిత దీవి మజూలీ. మరి తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి ఇందులో? ఆప్షన్ 1 తప్పుగా ఉంది. ఎందుకంటే ఇది పంబాన్ దీవి మన్నార్ సింధు శాఖ కేరళ రాష్ట్రంలో ఉంది అనేది తప్పండి. ఎక్కడుంది? భారతదేశంలోని భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి శ్రీలంకకి మధ్యగా సరిహద్దుగా ఉండేటువంటిది మన్నార్ సింధు శాఖ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? మన్నార్ సింధు శాఖ. అండ్ వీలర్ ఐలాండ్ ఒడిశాలో ఉంటుంది. దీనికి వీలర్ ఐలాండ్కి ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగింది, వారి స్మారకార్థము. నెక్స్ట్, న్యూమూర్ దీవులు సుందర్బన్లో ఉన్నాయండి, పశ్చిమ బెంగాల్లో. భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య కొంచెం వివాదాస్పదంగా ఉన్నవి ఈ యొక్క న్యూమూర్ దీవులండి. ఓకేనా? నెక్స్ట్, భారతదేశంలో ఏకైక నదీ ఆధారిత దీవి మజూలీ. బ్రహ్మపుత్ర నదిలో ఈ యొక్క దీవి అయితే ఏర్పడిందండి. చాలా ఫేమస్. ఓకేనా? గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మీ అందరికీ కూడా ఈరోజు జీకే క్వశ్చన్ ఏంటి అంటే, పాక్ జలసంధి ఏంటది? పాక్ జలసంధి భారతదేశానికి మరియు ఏ దేశానికి మధ్య ఉంటుందండి? పాక్ జలసంధి. క్లియర్గా వినండి. ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం. మీకు ఆన్సర్ తెలియకపోతే పాక్ జలసంధి అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను మీకు. ఓకేనా? నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? చూద్దాం. భరతనాట్యానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి టి బాలసరస్వతి గారు. కూచిపూడి నాట్యంలో ప్రసిద్ధులు రాధారెడ్డి, రాజారెడ్డి. అండ్ మోహినియట్టం నాట్యంలో మాణిక్యమ్మ ప్రసిద్ధులు. మరి సరైన సమాధానం ఏంటి ఇందులో అంటే ఆప్షన్ 3 అండి. ఏబిసి ముగ్గురు కూడా ప్రసిద్ధియే. బాలసరస్వతి గారు భరతనాట్యంలో, రాధారెడ్డి, రాజారెడ్డి గారు కూచిపూడిలో, కళ్యాణి అమ్మగారు మోహినియట్టంలో ప్రసిద్ధి చెందిన వారిగా మనమైతే గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చిన్న అప్డేట్ చూద్దామండి ముందుగా. ఇప్పుడు గైస్, మన ఛానల్లో స్టార్ట్ చేసినటువంటి ఫెస్టివ్ ఆఫర్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. మరి ఎస్ఎస్సి ఆర్ఆర్బి, ఓకేనా, ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కాంబో ప్యాక్ అండి, 499K. ఇది తీసుకున్న వారికి టెస్ట్ సిరీస్ మరియు పీడిఎఫ్ కూడా ఇస్తున్నాము. సో ఇప్పటి వరకు చాలామంది కోర్స్ అయితే తీసుకున్నారు. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఫీడ్బ్యాక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఓకేనా? అంతేకాకుండా 99 రూపీస్కే ఎవరికైనా ఫుల్ కోర్సు తీసుకున్నవారు, ఎవరికైనా టెస్ట్ సిరీస్ సపరేట్గా కావాలి అనుకున్న వారికి ఇదైతే ప్రొవైడ్ చేశామండి. ఇది జస్ట్ 99కి ఇస్తున్నాం కదా, ఎలా ఉంటుందో అని చాలామంది ఇలా బాగుండదేమో అనుకున్నారు. కానీ తీసుకున్న వాళ్ళు అసలు 99 రూపీస్కు ఇది అసలు చాలా ఎక్కువగా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియచేయడం జరిగింది. ఎందుకంటే 50,000 ప్రశ్నలండి ఇందులో. 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా కంప్లీట్ సిలబస్ అన్ని ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సపరేట్గా ఉంటుంది టెస్ట్ సిరీస్. మరి ఇందులో దీని ప్రత్యేకత ఏంటి అంటే, అన్ని టెస్ట్ సిరీస్లు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఆఫర్ ఇంకా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు వెంటనే పర్చేజ్ చేయండి, లేట్ చేయకుండా. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ తెలియకపోతే కామెంట్ పెట్టండి, నేను యాప్ లింక్ పంపిస్తాను మీకు. ఓకేనా? వెంటనే పర్చేజ్ చేయండి. క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో పర్యావరణ ఉద్యమాల పరంగా సరైనవి క్రింది వాటిలో ఏవి? జంగిల్ బచావో ఆందోళన 1982,
సైలెంట్ వ్యాలీ ఉద్యమం 1973, గంగా పరిరక్షణ ఉద్యమం 1986, అపికో ఉద్యమము 1986. సరైన సమాధానం ఏంటి అంటే ఇందులో ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏబిసి సరైనవండి. ఏబిసి 3 కూడా సరైనవి, 4వది తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, సముద్ర శక్తి నావికా దళ 2023 4వ ద్వైపాక్షిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క సముద్ర శక్తి అనేటువంటి నావికా దళ విన్యాసాలు ద్వైపాక్షిక అంటే 2 దేశాలు మాత్రమే నిర్వహిస్తాయి ఎవ్రీ ఇయర్, ఓకేనా. 2023, 2024లో కూడా నిర్వహించడం జరిగింది. ఏ దేశంతో? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, భారత్ మరియు ఇండోనేషియా దేశంతో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనవి ఏంటి? 2023 అంతర్జాతీయ లింగ సమానత్వ అంతరాల సూచిలో భారత్ 127వ స్థానం. 2023 ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత స్థానం 67. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023లో భారత్ 126వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆకలి సూచి 2022లో భారత్ 105వ స్థానంలో ఉంది. మరి సరైనవి ఏంటండి? ఆప్షన్ 2 ఏబిసి సరైనవండి, డి అనేది తప్పు. ఓకే, ఏబిసి సరైనవి, డి అనేది తప్పుగా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, టాలెమీ సిద్ధాంతం ప్రకారము చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు మరియు గ్రహాలు ఏ విధంగా భ్రమణము చెందుతాయి? టాలెమీ సిద్ధాంతం ప్రకారము చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు మరియు గ్రహాలు ఏ విధంగా భ్రమణం చెందుతాయి అంటే తన చుట్టూ తాను ఏ విధంగా తిరుగుతాయి? భ్రమణం ఉంటుంది, పరిభ్రమణం ఉంటుందండి. 2 భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడం, పరిభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడము, ఓకేనా. మరి ఇవి ఈ భ్రమణం అనేది ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 1 వృత్తాకార కక్షలో ఉంటుందండి. ఏం కక్ష అండి? వృత్తాకార కక్ష. నెక్స్ట్ వన్, సర్ సివి రామన్కు నోబెల్ బహుమతి ఏ విషయంలో లభించింది? సర్ సివి రామన్కు నోబెల్ బహుమతి ఏ విషయంలో లభించింది? ఆప్షన్ 1 కాంతి పరిక్షేపణం. ఏ విషయంలో అండి? కాంతి పరిక్షేపణం అనే విషయంలో, ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంకు భారతదేశంలోని శాశ్వత వేదిక ఏది? ఏ ప్లేస్లో ఎవ్రీ ఇయర్ మరి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలను నిర్వహిస్తుంటారండి. మరి ఆ శాశ్వతమైనటువంటి వేదిక ఏంటండి? గోవా అండి, గోవా భారతదేశంలోని చిన్న రాష్ట్రం. నెక్స్ట్, కుడియాట్టం అనగా ఏమిటి? కుడియాట్టం 29 ఆప్షన్ 2 అండి. కేరళ యొక్క సాంప్రదాయ నృత్యంనే కుడియాట్టంగా పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ వన్, గణేష్ ఉత్సవాలను ఏ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు? గణేష్ ఉత్సవాలు 1893లో అండి, ఓకేనా. బాలగంగాధర్ తిలక్ గారు భారతదేశంలో గణేష్ ఉత్సవాలను ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే. మరి ఈ యొక్క గణేష్ ఉత్సవాలను ఏ రాష్ట్రంలో చాలా అంటే చాలా ఘనంగా నిర్వహిస్తారండి? 35 ఆప్షన్ 2 అండి, మహారాష్ట్ర. దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు ఆఫ్ కోర్స్, బట్ మహారాష్ట్రలో ఇంకా హైలైట్గా నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, సర్పంచ్ పదవికి సంబంధించి సరైన వాక్య క్రింది వాటిలో ఏంటి? సర్పంచ్ గ్రామం యొక్క ప్రథమ పౌరుడు సర్పంచ్, ఓకేనా. వీరికి సంబంధించి సరైన వాక్యం ఏంటి క్రింది వాటిలో? ఆప్షన్ 2 అండి. ఓటర్లు ప్రత్యక్షంగా సర్పంచ్ని ఎన్నుకుంటారు. సో సరైన పదవికి సంబంధించి సరైన వాక్యం చూద్దాం. వార్డు సభ్యులు సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఓటర్లు ప్రత్యక్షంగా సర్పంచ్ని ఎన్నుకుంటారు. గ్రామ సభ సర్పంచ్ను ప్రతిపాదిస్తుంది. జిల్లా పరిషత్ చైర్మన్ గ్రామ సర్పంచ్ను ప్రతిపాదిస్తారు. కాదండి, ఓటర్లు ప్రత్యక్షంగా సర్పంచ్ను ఎన్నుకుంటారు, ఓకేనా. వార్డు మెంబర్లలో ఒక వ్యక్తియే సర్పంచ్ అండి, ఓకేనా. వార్డు మెంబర్లు కలిసి సర్పంచ్ని ఎన్నుకోరు. సో ఆల్రెడీ ఓటర్లే ప్రత్యక్షంగా ఎన్నుకోవడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వార్షిక ప్రణాళికలలో జరుగునది ఏంటి? వార్షిక ప్రణాళికలలో జరుగనిది ఏంటి? 32 ఆప్షన్ 2 అండి. కేంద్ర రాష్ట్ర ప్రణాళికలను వేరు చేయడం జరిగింది అనేది తప్పు, ఇది జరగలేదండి, ఓకేనా. రూపాయి మూల్య న్యూనీకరణ జరిగిందంటే రూపాయి విలువ తగ్గింపు. నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది. హరిత విప్లవం కూడా ప్రారంభం కావడం అయితే జరిగింది వార్షిక ప్రణాళికలలో. ఓకే. నెక్స్ట్ వన్,
కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో పార్లమెంటులో ఒక నూతన సేకరణ బిల్లును ప్రవేశపెట్టింది? నూతన సేకరణ బిల్లు 33 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 2011. నెక్స్ట్ వన్, ఏ రేవు పట్టణానికి జవహర్లాల్ నెహ్రూ రేవు పట్టణం అని పేరు పెట్టారు? ఏ రేవు పట్టణానికి జవహర్లాల్ నెహ్రూ రేవు పట్టణం అని పేరు? 34 ఆప్షన్ 2 అండి, నవసేన. ఓకే, నవసేన రేవు పట్టణానికి జవహర్లాల్ నెహ్రూ గారి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రభుత్వ రంగంలో నెలకొల్పబడిన మొట్టమొదటి న్యూస్ ప్రింట్ పరిశ్రమ ఏది? ప్రభుత్వ రంగంలో నెలకొల్పబడిన మొట్టమొదటి న్యూస్ ప్రింట్ పరిశ్రమ 35 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, నేపానగర్, మధ్యప్రదేశ్. ఓకే, నేపానగర్. ఓకే, నెక్స్ట్ వన్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో వాడే ఇంధనాన్ని రీప్రాసెస్ చేయడంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విజయం సాధించిన శాస్త్రజ్ఞులు ఈ దేశానికి చెందిన వారు? 36 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, భారతదేశము. ఇంపార్టెంట్, భారతదేశము. నెక్స్ట్ వన్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువ చెస్ ఆటగాడు అర్జున్ కళ్యాణ్ భారత ఎన్నవ గ్రాండ్ మాస్టర్ జిఎంగా రికార్డులోకి ఎక్కాడు? 37 ఆప్షన్ 1, 68వ గ్రాండ్ మాస్టర్ అండి. నెక్స్ట్ వన్, రవలత్ చట్టము అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం ఏది? రవలత్ చట్టము అమల్లోకి వచ్చిన చట్టం. దీన్ని మన భారతీయులు నల్ల చట్టంగా అభివర్ణించారండి, నల్ల చట్టము. ఓకే, ఎందుకంటే ఇందులో ఒక్కరు కూడా భారతీయులు లేరండి. ఓకే, గమనించాలి. ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందండి మరి? 38 ఆప్షన్ 1, 1919. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఎకనమిస్ట్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సంపద సిద్ధాంతము డ్రైన్ థియరీ రాసిన వారు ఎవరు? ఫస్ట్ ఎకనమిస్ట్ ఆఫ్ ఇండియా అండి, ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. భారతదేశ కురు వృద్ధుడు అనే బిరుదు కూడా వీరికి కలదు. నెక్స్ట్ వన్, చైనా యాత్రికుడు పాహియాన్ ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించారు? చైనా యాత్రికుడు పాహియాన్ ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించారు? 40వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, చంద్రగుప్త 2. ఓకే, చంద్రగుప్త 2. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఇదే విధంగా మీకు ఒక మోడల్ పేపర్ అందచేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.